హే హబీ, ఈ ఫీస్ లో మనిద్దరి సెల్ఫీ. యా డు ఇట్. హాయ్ అన్నయ్య, చెప్పుంటే మేము నీతో పాటు వచ్చేవాళ్ళం కదా. అన్నయ్య ఏదైనా పనుంటే చెప్పన్నయ్య, మేము కూడా చేస్తాం. మీరిద్దరూ వచ్చే గెస్టులు రిసీవ్ చేసుకోండి. వాళ్ళకేం కావాలో జాగ్రత్తగా చూసుకోండి. మనం ఎంత గ్రాండ్ గా అరేంజ్ చేసినా మనం ఇచ్చే అటెన్షనే వాళ్ళని ఇంప్రెస్ చేస్తుంది. గౌడెట్? సరే అన్నయ్య. ఓకే అన్నయ్య. ఓకే, అంతా చూసుకుంటాను మా. హలో ఆల్. హే పారు బేబీ, రా పారు, నీకోసమే వెయిటింగ్. హాయ్ అంకుల్. హాయ్. ఏంటి నేను రావటం సర్ప్రైజింగ్ గా ఉందా? లేదమ్మా, నీకో స్పెషల్ ఇన్విటేషన్ వచ్చిందని నాకు తెలుసు. రుద్ర ఏర్పాటు చేస్తున్న ఫెస్టులో పారు లాంటి ఛాంపియన్ సెలబ్రిటీ ఉండాలి కదండి. థ్యాంక్ యూ ఆంటీ. ఆంటీ, యు ఆర్ లుకింగ్ డామ్ గుడ్. ఈ ఫెస్ట్ కి మీరే స్పెషల్ అట్రాక్షన్. బిస్కెట్. అదే ఫెస్ట్ కి గెస్ట్ అంతా వస్తారు కదా, టీ బిస్కెట్స్ ఉన్నాయా అని అడుగుతున్నా. పెదనాన్న, మీకు అరేంజ్మెంట్స్ అన్ని నచ్చాయా? సూపర్ సూపర్. ఏర్పాట్లు ఎంత ఘనంగా చేసినా ఇంటి కోడలు లేని లోటు మాత్రం స్పష్టంగా తెలుస్తోంది. అదే గంగ ఉండుంటే ఇక్కడ ఎంత సరదాగా ఉండేది. ఇప్పుడు తన టాపిక్ ఎందుకు పెదనాన్న? నువ్వు అందరి గురించి ఆలోచిస్తావు, కానీ గంగిగోవు లాంటి గంగను ఎందుకు అపార్థం చేసుకుంటున్నావో నాకు అర్థం కావట్లేదు. నా మాట విని ఇప్పుడైనా తన్ని తీసుకురా ప్లీజ్ పెదనాన్న, ఈ విషయంలో నన్ను ఫోర్స్ చేయకండి. అది కాదురా, వచ్చే గెస్ట్లకి కోడలెక్కడంటే ఏం చెప్తావురా? ఏట్లో దూకిద్దని చెప్పండి. శకుంతల. లేకపోతే ఏంటండి? సంతోషంగా జరుపుకుంటున్న కార్యక్రమంలో ఇప్పుడు తన గురించి టాపిక్ ఎందుకు? ఏమన్నారు? గంగ లేకపోతే సందడి లేదా? తనుంటే అల్లకల్లోలం చేస్తుంది. ఆ మహాతల్లి ఎక్కడ అడుగుపెట్టినా అరిష్టమే. చూడండి,